పథకాలు ప్రవేశపెట్టడం కాదు, వాటిని పకడ్బందీగా అమలు చేయడమే పెద్ద సవాల్. ఈ పరీక్షలో పెద్ద పెద్ద ప్రభుత్వాలే డింకీ కొట్టిన సందర్భాలున్నాయి. అందుకే బి అలర్ట్ అంటూ ఆచితూచి అడుగులేస్తోంది రేవంత్ సర్కార్. నిద్ర మత్తు వద్దు అంటూ కలెక్టర్లను అప్రమత్తం చేసింది. లబ్ధిదారుల ఎంపికలో అలసత్వం వద్దని వారించింది. ఇంత చేసినా ఎక్కడో చోట దొరక్కపోతారా అని నక్కి చూస్తున్న అపోజిషన్ పార్టీలు కొర్రీలు పెట్టి అమలు చేసే పథకాలు కూడా ఒక పథకాలేనా అంటూ అడ్వాన్స్ గా కోటింగ్ ఇస్తోంది. రిపబ్లిక్ డే నుంచి మొదలయ్యే రెండో విడత సంక్షేమ పథకాల జాతరను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ సర్కార్. సమాయత్త చర్యలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ లో స్పెషల్ గా భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అర్హులైన పేదలకు ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిసైడ్ అయింది తెలంగాణ సర్కార్. కొత్త కార్డుల జాబితాలో కొత్త మార్గదర్శకాలపై కూడా క్లారిటీ ఇస్తోంది. టోటల్ గా ఏదైతే ఎలిజిబుల్ ఉన్న ప్రతి వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి కొత్త కార్డు ఇవ్వడం జరుగుతుందన్న. దాంట్లోనే ఈ కొత్త కార్డుతో పాటు ఒక ఇంటి ఆడబిడ్డ ఇంకొక ఇంటికి కోడలుగా వెళ్ళినప్పుడు ఆ ఇంటి ఆడబిడ్డగా ఉన్న కార్డులో ఆ పేరు డిలీట్ చేసి ఎక్కడైతే కోడలుగా వస్తుందో ఈ కార్డులో ఆ కోడల పేరు ఇన్కార్పొరేట్ చేసే కార్యక్రమం కూడా, అది కూడా సైజబుల్ నెంబర్ ఉందన్న, దాన్ని కూడా దీంట్లో కరెక్షన్ చేయడం జరుగుతుంది. సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు 12,000 రూపాయల భరోసా, భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయల సాయం కూడా జనవరి 26 నుంచే పంపిణీ కానుంది. పథకాల అమలుపై ఈ నెల 15 లోపు ప్రతి జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి ప్రత్యేకంగా సమావేశమవుతారు. లబ్ధిదారుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు చేస్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా పథకాల అమలులో వెనక్కి తగ్గబోమంటోంది కాంగ్రెస్ సర్కార్. విడతల వారీగా అన్ని హామీలు నెరవేరుస్తామని హామీ ఇస్తోంది. ఆనాడు వారు ఇచ్చిన రైతు బంధువు గాని, ఈనాడు మేము ఇచ్చే రైతు భరోసా గాని, ఎవరైతే పంట వేసే రైతన్నకి ఒక భరోసా కల్పించే కార్యక్రమంలో భాగంగా ఇస్తున్నాం. ఈ 12,000 రూపాయలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డ తర్వాత అన్న అంశాలలో ఏ ఒక్క అంశంలో కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వెనక్కైతే పోదు. కానీ రైతు భరోసా అమలుపై సందేహాలైతే కొనసాగుతున్నాయి. భూమిని నమ్ముకొని బతికే రైతుకు భరోసా కల్పించడంలో ఎన్ని కొర్రీలా అని నిలదీస్తోంది గులాబీ పార్టీ. అన్నం పెట్టే రైతు యాచించే స్థితిలో ఉండొద్దన్న ఆశయంతో దేశానికే ఆదర్శంగా నిలిచేలా రైతు బంధు పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెడితే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పడుతుందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. ఉన్న పథకాన్ని అమలు చేయడం చేత కాకపోతే ఎలా అని నిలదీస్తోంది. గత ప్రభుత్వం మీద నిందలేనికే గత ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పడానికి ఇంకా మీరే కావాలన్నా? ఆ ప్రభుత్వం చేయలేంది మేము గొప్పగా చేస్తామని కదా మీరు చెప్పింది. కేసీఆర్ వల్ల గాంధీ మేము ఇంకా గొప్ప చేస్తామంటే కేసీఆర్ 10 ఇస్తే 15 అంటివి. 2 సార్లు కాదు మేము 3 కార్లకు ఇస్తామంటివి, కౌలు రైతులకు ఇస్తామంటివి, వ్యవసాయ కూలీలకు ఇస్తామంటివి. ఇవన్నీ మీరే కదా చెప్పింది. ఎట్లా ఇస్తారా అని అడుగుతానంటే మేము దివానగాలమా, అవలగాలమా, మాకు ఆ తెలివి లేదా అంటారు. తెలంగాణ వ్యవసాయాన్ని ఒక పథకం ప్రకారం దెబ్బతీసే కుట్ర జరుగుతుందంటూ తీవ్ర అభియోగాలు మోపుతోంది బీఆర్ఎస్. అటు రేవంత్ సర్కార్ కీలకంగా భావిస్తున్న మరో పథకం ఇందిరమ్మ ఇళ్లు. దీనికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ఊపందుకుంటోంది. తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఒక్కో జిల్లాకు 2 లక్షలకు మించి దరఖాస్తులు వచ్చాయి. ప్రజాపాలనలో 1,15,00,000 అప్లికేషన్లు వస్తే అందులో 80 లక్షల మంది ఇళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్న వారే. వీటి వడపోత పెద్ద ఛాలెంజ్ గా మారింది. ఇప్పుడు ఇంతవరకు ఎవరూ వచ్చి సర్వే చేయడం లేదని, వేలాది మంది పేర్లు గల్లంతవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కొందరు నేతల చేతివాటంపై ఫిర్యాదులు వస్తున్నాయి కూడా. సొంత ఇంటి స్థలం ఉన్న వారికి, పూరిళ్లలో నివాసం ఉంటున్న వారికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, శానిటేషన్ వర్కర్లకు సైతం ప్రాధాన్యత ఇస్తున్నారు. సంక్రాంతి తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక ఖరారవుతోంది.